హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రమ్యాస్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈరోజు రెసిపీ ఏంటనేది మీకు థంబ్‌నెయిల్‌లోనే అర్థమైపోయింది కదా, ధనియాల కారం. సో బోడెత్త ఈ కారం చాలా 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 బాగా చేస్తుంది. అసలు ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగా చేస్తుంది. సో వాటి కోసం ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర, గల్లుప్పు అవసరమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాగా ఎండుమిర్చిని ఇలాగా ఫస్ట్ వేయించుకుంటుంది. సో దీని నెక్స్ట్ వెంటనే ధనియాలు కూడా యాడ్ చేస్తుంది. సో ఈ ధనియాలు కూడా వేయించుకుంటుంది. ఇలా కట్టెల పొయ్యి మీదే చేయాలి అని చెప్పేసి కావాలని ఇలాగా మా అత్త చేస్తుంది అనమాట. ఇందులోనే టేస్ట్ ఉంటుంది, అది కూడా రోట్లో దంచుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మినపప్పు యాడ్ చేసింది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసింది. ఎరడాలుగా వస్తే సరిపోతుంది లైట్గా వేగితే. సో ఇలా వేగిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకున్నాము. మా అత్త అయితే ఎంత టేస్టీగా చేస్తుంది అంటే, మేము ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీగా మా అత్త చేత కారం చేయించుకుంటాము, అంత టేస్టీగా చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి, ఉప్పు ఒకేసారి దంచుకుంది. సో అది దంచి అయిపోయిన వెంటనే చింతపండు కూడా వేసి దంచుతుంది. సో ఇలాగా చింతపండు కూడా వేసి దంచి బాగా నలిగిన తర్వాత సో ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేస్తుంది. ఇది కూడా బాగా దంచుకుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసింది. 2 రెబ్బలే కదా తీసుకుంది, 2 రెబ్బలు కరివేపాకు వేసింది. ఇప్పుడు చిన్నులపాయ కూడా యాడ్ చేసింది లాస్ట్లో. ఇంక ఈ చిన్నులపాయ కూడా దంచుకుంటే ఇంకా అయిపోతుంది కారం మనకి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన కారాన్ని మనం నెయ్యిలో వేసుకొని తింటే ఎలా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి అలా కూడా ట్రై చేద్దాము. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇది కనుక మీరు ఏదైనా ఒక ఖాళీ టైంలో నూరి పెట్టుకుంటే మాత్రం ఇంకా అసలు కర్రీ అవసరం లేకుండా దీంతోటే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే ఉంటుంది అదరహో అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.